55వ కీర్తన 13వ వచనం నుంచి 23 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. పేజ్ నెంబర్ 480. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. దేవుడి మందిరమునకు పోయి ఉన్నవారు వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందునున్నది. నేను దేవుని మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించు. సాయంకాలన ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకున్నట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు. తాము చేసిన నిబంధన వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపై ఉన్నవి, అయితే అవి వరదీసిన కత్తులే. ఈ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవా, నా కోపంలో నీవు నా రక్తాపరాధమును వంచకులను నేనైతే నీ యందు నమ్మకించి ఉన్నాను. ఆమేన్. దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు తన భక్తులను ఉపయోగించి మనకు అనుగ్రహించిన మాటలను, వాక్కులను మనము ఏమాత్రం కూడా అలక్ష్యం చేయొద్దు. దయచేసి ఆ మాటల్లో ఉన్నటువంటి విషయాలను, గొప్ప వివరాలను, ఆ మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆ మాటల్లో ఉన్నటువంటి మర్మమును, ఆ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని మనము పొందుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనలో కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు పైన మనము చదివినటువంటి ఆ 12 వచనాలలో తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాడు, అలాగే తన మీద శత్రుత్వాన్ని పెంచుకున్నవాడు, అలాగే తన మీద దురాలోచన చేస్తున్నవాడు, తన మీద చెడ్డాలోచన చేస్తున్నవాడు ఎవరో కాదంట. ఎవరో ఈ పని చేసిన వాడు చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమే. ఈ మాటను బట్టి శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడుంటారు? మన పక్కనే ఉంటారు. ఎవరో తెలీదు. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, అంటే ఉన్నట్టు ఉండి ఎవడు ఎలా అప్పుడు మారుతున్నాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కదా? అందుకనే అంటే మనం చాలా జాగ్రత్తగా వివేచనతో ఉంటాం. అవతల వాళ్ళు, మన వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. మనకు అవి అర్థం అవ్వాలి అంటే దేవుని ఆత్మాభిషేకముతో మనం ఉండాలా. వివేచన ఆత్మ మనకు కావాలి. వివేచన అంటే అవతల వాడు మాట్లాడే మాటలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకుంటే వాడు మన పట్ల వాడు మాట్లాడేది ఏ విషయం లేదు, మంచి అయినా సరే అది మనకు అర్థమైతే వాడు మన మీద నిజంగా ప్రేమతో ఉన్నాడా, కపటంతో ఉన్నాడా అనేది మనం అర్థం చేసుకోవడానికి మనకు వివేచన అనేది చాలా అవసరం. ఇక్కడ దావీదు గారు, నీవు ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారు. అంటే ఎలా చేశాడంటే ఆయన మధురమైన గోష్ఠి అంటే అతనితో, ఆ సహకారితో, ఆ చెలికాడితో దావీదు గారికి గోష్ఠి అంటే మంచి గోష్ఠి చేసినటువంటి గోష్ఠి అని అంటే ఒక సమావేశం చేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాదు ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో
దేవుని మందిరానికి కూడా వెళ్ళాడంట. అర్థమైందా? మందిరానికి కూడా వస్తారు మనతో పాటే. ఇచ్చకపు మాటలు, అర్థమైందా, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి గ్రహించి, అంటే అలాంటి వివేచనతో మనం ఉంటే నష్టములో కూరుకోం, నాశనంలోనికి వెళ్ళాం, శాపగ్రస్తులుగా ఉండం. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కాబట్టి చూడండి, కాబట్టి పోయి ఉన్నారు దేవుని మందిరానికి కూడా మనం వెళ్ళాం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులు కాని వారి పాతాలు దిగిపోదురు గాక, చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందును. చూడు, అలాంటి వారి చెడుతనం ఎక్కడుందంట? అంతరంగంలో ఉందంట. అంతరంగంలో ఎక్కడుంది? బయట కనపట్ల. ఎక్కడుంటుంది? లోపల దాక్కుని ఉంటుంది. ఆ దాక్కున్న దాన్ని ఎవరైనా గమనించగలరా? ఎవరు గమనించలేం. అందుకనే మనం గమనించాలంటే ఏం కావాలి? మనకు దేవుని యొక్క నడిపింపు కావాలి. అవతల వారి అంతరంగంలో ఉన్నటువంటి ఆ మర్మయుక్తముగా ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనము మనము గమనించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలంటే మనకు దేవుని ఆత్మాభిషేక వివేచన కావాలి. అది లేకనే మనము చాలా నష్టాలు పోతా ఉన్నాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి, దేవునికి మొరపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు ఏదైనా ఎవరి ద్వారానైనా ఏదైనా ఆపద వస్తుందని కానీ దేవుడు అప్పుడు తెలియజేయవచ్చు. అవునా కదా? ఎక్కువగా దేవుడితో అంటే మనకు ఎవరి వల్ల ఏమొస్తుందో, ఎవరి దగ్గర ఏముందో అర్థమయ్యేది. ప్రార్థనలు లేవనుకో మనకి ఏం అర్థం కాదు, మనకేమీ అర్థం కాదు. అందుకనే సాధ్యమైనంత వరకు మనం ఎలాగంటే ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు మనము ఒక లిమిటేషన్ మనము పాటిస్తే అది మనకు మంచిది. చాలా జాగ్రత్తగా చూడు, దేవుని అందుకే నేను దేవునికి మొరపెట్టుకుంటున్న యెహోవాలో రక్షించు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం. సాయంకాలం అంటే ఆయన చెప్తుంది రాత్రి, ఉదయము, మధ్యాహ్నం. అంటే 3 రోజుకి 3 పూట్ల ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెట్టుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కూడా మనం మొరపెట్టుకునేటటువంటి సమయాలే, అంటే భక్తులు చేసినటువంటి సమయాలు. ముమ్మారు దానియేలు దేవునికి ప్రార్థన చేసినవాడు, రోజుకి 3. ఓకేనా? దావీదు కూడా అలాగే చేశాడు. ఇక దానియేలు అయితే యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి దేవునికి మొరపెట్టు. అంటే మనకు యెరూషలేము తట్టు కదా, ఆ టైంలో వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు అనుకున్న నిబంధన అంతే. కోర్స్ ఎవరి ఇష్టం వాడిది. ఈ రోజుకైనా సరే నిజమే, హృదయపూర్వకంగా అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఆత్మలో ఉన్నప్పుడు వాక్యానుసారంగా మనం వెళ్ళటం వల్ల ఏమాత్రం కూడా దాని విషయంలో సందేహించాల్సిన అవసరత లేదు. దానియేలు చేసినట్టు చేయొచ్చు, దావీదు చేసినట్టు చేయొచ్చు, సాష్టాంగపడి నమస్కారం చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు. దేవునితో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు కాదు. అది దేవునితో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు. 10 మందిలో ఉన్నప్పుడు ఎవరు చేస్తారు? వేషధారులు చేస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. 10 మందిలో ఉన్నప్పుడు వేషధారులు చేస్తారు. 10 మందిలో ఉన్నప్పుడు ప్రార్థన ఘనంగా మాట్లాడటం, ఘనంగా అంటే గొంతెత్తి ప్రార్థన చేయటం. ఒంటరిగా ఉన్నప్పుడేమో ఇష్టానుసారంగా ఉండటం, ఎవరిదన్నా మాట్లాడేటప్పుడు పొగరుగా మాట్లాడటం, లేదంటే అహంకారంగా మాట్లాడటం, లేదంటే కోపంగా మాట్లాడటం, లేదంటే ద్వేషంగా మాట్లాడటం. ప్రార్థన మాత్రం 10 మందిలో అసలు మామూలుగా ఉండదు కదా, అన్ని కదిలిపోతాయి అండి ఆ ప్రార్థన చేస్తే. కొంతమంది సాక్ష్యాలు చెబుతారు, ఇవన్నీ ఎప్పటి నుంచో విన్నాం. సో కాబట్టి దేవునికి మనము సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానించుచూ మొరపెట్టుకుందాం. మనము ప్రార్థన చేయాల్సింది ఒకటి, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితము అభివృద్ధి పొందడం కోసమే ప్రార్థన. గుర్తుపెట్టు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి. మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందకపోతే
మన ఆత్మకు కానీ శరీరానికి కానీ వచ్చే నష్టాలను మనం తట్టుకోలేం. ఆత్మ అభివృద్ధి పొందాలి, ఆత్మలో బలం ఉండాలి. ఆత్మలో బలం ఉంటే నీ యొక్క ఆత్మలో ఉన్న నీ బలం శరీరానికి కూడా వస్తుంది. శరీరము అస్వస్థతకు గురవదని కాదు ఇక్కడ అర్థం. చీకటి అంధకారాత్మల ప్రభావపు శక్తిని అది శారీరకంగా ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటే చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావాన్ని తట్టుకుంటావు. అనారోగ్యాలు రాకుండా ఉండవు శరీరానికి. దేవుని ఆత్మతో ఉన్నాను కదా అంటే శరీరానికి అనారోగ్యం కామనే. దేవుని ఆత్మతో నువ్వు ఆత్మ బలంగా ఉన్నా అందులో ఏమాత్రం కూడా మనం అనుకోవద్దు. ఆత్మలో బలంగా ఉంటే శరీరానికి రోగం ఎందుకు వస్తుంది? శరీరానికి రోగం ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అందులో మనము దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఆత్మలోనికి రోగం రాకూడదు. అర్థమైందా? దేనిలోకి రాకూడదు, ఆత్మలోనికి రాకూడదు. వ్యాధి రోగం ఏది కూడా ఆత్మకి రాకూడదు. ఆత్మకు వ్యాధి కానీ రోగం కానీ వస్తే ఏంటి? ఆత్మకు వచ్చే రోగం ఏంటి? ఏమొస్తుంది ఆత్మకి? ఆత్మకు వచ్చే రోగం ఏంటి? వ్యాధి ఏంటి? దేవుని యందు నిర్లక్ష్యం ఉండటం. దేవుడు అంటే నిర్లక్ష్యమే రోగం. నీ ఆత్మ బలంగా ఉంటే దేవుని యందు లక్ష్యమే ఉంటుంది. ఎస్, నేను ఈ సమస్యలో ఉన్నా, మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఎస్, నా వాళ్ళు సమస్యలో ఉన్నారు, వారి కోసం నేను ప్రార్థించాలి. నా సంఘంలో ఉన్న విశ్వాసులు ఇలా ఉన్నారు, వారి కోసం ప్రార్థించాలి. నా పిల్లలు బాగుగా ఎదగాలి, దేవుని ఆత్మలో బలంగా ఉండాలి, వాక్కులతో బలంగా ఉండాలి. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఇప్పుడు వాళ్ళు ఒక క్రమంలో ఎదగాలి. ఎంతమంది ఇప్పటి నుంచో వాళ్ళకి మనము చెప్పాల్సింది చెప్పాలా లేదా? ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత నిన్ను అబద్ధాలతోనే నడిపిస్తాడు. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు? అబద్ధాలతోనే నడుపుతాడు. ఎస్, వాడు పెరిగి పెద్ద అయ్యాడు, 10వ తరగతికి వచ్చాడు అనుకుందాం. వచ్చాడు నువ్వు సరిగ్గా పెంచలేదనుకో, 10వ తరగతి స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తాడో లేదో మనకు తెలియదు, అవునా? స్కూల్కి వెళ్తాడో లేదో మనకు తెలియదు. సరే, ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. ప్రైవేట్ స్కూల్ దగ్గర మనం దించే వస్తాము. వాడు మనల్ని చూసి లోపలికి వెళ్ళినట్టు వెళ్తాడు. మనం వెళ్ళిపోగానే వెంటనే వేరే గేట్ నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడున్న పిల్లల పరిస్థితి, ఇప్పుడున్న పిల్లలు అలా తయారయ్యారు. 10వ తరగతి దాకా లేదు, 6, 7 తరగతులు, 6వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి అలా తయారు. మరి అందుకనే కదా ఊరికే వాక్యం మనకి ఏం ఊరికే చెప్పట్లేదు. ఏంటి? బాలుడు నడవలసిన త్రోవణానికి నేను పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అబద్ధాలు ఆడద్దు అని వాడికి మనం నేర్పితే వాడు పెరిగి పెద్ద అయ్యేసరికి నిజంగానే అబద్ధం అంటే అసహించుకునే స్థితిలో ఉంటాడు. నిజంగా అది మేము అనుభవించాం కాబట్టి చెబుతాం. పిల్లల జీవితాన్ని అనుభవించాను కాబట్టి అంతే. వాళ్ళకి ఒక్కసారి ఆ టైంలో చెప్పాం. స్కూల్లో వెళ్ళి పెన్సిల్ అవి తీసుకొస్తుంటారు, తప్పు నాన్న తేవడం, ఇచ్చేయాలి, తిరిగి ఇచ్చేసేయాలి అంటే అంతే. ఓకే, మమ్మీ చెప్పింది ఇచ్చేసి, తర్వాత నేను ఇచ్చావా? ఇచ్చేసాను, వచ్చేసాను. అంతే. ఎప్పుడు కూడా ఎవరిది వస్తువు తీసుకోవద్దు, అవసరం లేదు. ఏదైనా కావాలంటే మమ్మల్ని అడుగు, అంతే. అబద్ధం ఆడద్దు, ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం అనేది ఆడద్దు, అంతే. దేవుని కృపను బట్టి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు, బలంగా ఉన్నారు. అందులో దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి దగ్గర అవ్వటానికి, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవటానికి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మొరపెట్టే వారి మీద ఉన్నారు. ఇక్కడ దావీదు చేసే పనే అది. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకున్నట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణం విమోచించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దావీదు అంత గొప్ప విషయం చెప్తున్నాడు. శత్రువులు ఆయన మీదకి రాకుండా దేవుడు సమాధానపరిచాడు. సమాధానపరిచి ఆయన ప్రాణాన్ని విమోచించాడు. అంటే ప్రార్థన ఎలా చేశాడు? ప్రార్థన సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు. అంటే ప్రతి సమస్య నుంచి మనకు విడుదల ప్రార్థన, దేవునితో సహవాసం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సహవాసం.
దేవునికి మనం మొరపెట్టుకోవటం. తర్వాత వాక్య ధ్యానం చేయటం. ఇక్కడ రెండు చేస్తున్నాడు ఆయన. ధ్యానం చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అర్థమైందా? ధ్యానం చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. మనం మర్రే పెడతాం, ధ్యానం చేయి. అందుకని మన ఆత్మ బలహీనంగా ఉంటుంది. మన ఆత్మ ఏది తట్టుకోలేదు. మన ఆత్మ అన్నిటికీ అలవాటు పడిపోతుంది. లోకంలో ఉన్న వాటికి అలవాటు పడుతుంది. కృత్రిమానికి అలవాటు పడుతుంది. కృత్రిమం అంటే సహజంగా, అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మరి ఏ సేవకులు అయిపోయారు చాలా మంది తెలుసా? చాలా మంది ఏ సేవకులు యూట్యూబ్ తెరిస్తే చాలు ఏ సేవకులు గోల్డ్ మంది, ఒకటి కాదు ఇద్దరు కాదు, ఒక నాయన సేవకులు కూడా అలాగే చేస్తున్నారు. సరే, విశ్వాసులు అంటే చేశారు, వాళ్ళు తెలియక చేశారు. సేవకులు కూడా వాళ్ళు స్టేజ్ మీద నుంచి మాట్లాడినట్టు, 100 మంది ప్రజల మధ్య మాట్లాడినట్టు, వేల మంది ప్రజల మధ్య మాట్లాడినట్టు. సరే, ఉన్నవాళ్ళకంటే అక్కర్లేదు అనుకో, లేని వాళ్ళు అలా చేయాల్సిన పని లేదు కదా. లేకపోయారు. ఇప్పుడు నాకు లేరు, 100 మంది లేరు నాకు. ఇప్పుడు ఆ ఖాళీ ప్లేసుల్లో అందరినీ కూర్చేసి నేను ప్రసంగం చేయాల్సిన అవసరం నాకెందుకు అలా? అవసరమే లేదు. నేను ముందు ఉపయోగించడం తప్పున్నారా? పాపం లేదు. లేని దాన్ని ఉన్నట్టు నువ్వెందుకు చూపిస్తావు? ఆయన పలుకుతాడు లేని దాన్ని ఉన్నట్టు. దేవునికి అవకాశం ఇవ్వాలి. లేని దాన్ని ఉన్నట్టుగా పలుకువాడు ఆయన. అర్థమైందా? ఆయనకి ఇవ్వాలి. మరి నాకెందుకు? లేదంటే దేవుడికి స్తోత్రం. ఓకే, రాబోయే రోజుల్లో ఇస్తాడు. అదే విశ్వాసం కదా. ఇంకొక 2 సంవత్సరం అయితే, ఒక 6 నెలలు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానేమో స్వార్థకి. అక్కడ అనేక మందిని చేర్చుకొని వస్తానేమో, అంతే కదా. మరి సో లేని దాన్ని ఉన్నట్టుగా చేసేది దాన్ని కృత్రిమము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. తెలుసా? తెలీదా? దేవునికి స్తోత్రం. కృత్రిమము ఎక్కడి నుంచి వస్తుందంట? హృదయంలో నుంచే వస్తుంది. హృదయం నుంచి వచ్చే వాటిల్లో కృత్రిమము, అసహజంగా తయారు చేయబడింది. సహజంగా వచ్చింది కాదు అది కృత్రిమం అంటే. లోకస్తులు వాడుకుంటారు, ఓకే, దేవునికి స్తోత్రం, నో ప్రాబ్లం. మనం వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అది ఎంతవరకు దానికంటూ లిమిటేషన్ అనేది ఉంది. వాక్యాన్ని బట్టి మనం లిమిటేషన్లో మనం దాన్ని వాడుకోవాలి. వాక్యం తెలియలేదా? పదం కొట్టు, నీకు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆ పదం మీద ఉన్న మాటలన్నీ వస్తాయి. తెలుసా? పదం దొరకట్లేదు, నాకు గుర్తులేదు, పోనీ ఆ వాక్యం అంతా గుర్తులేదు, ఒక పదం గుర్తుంది, పదం కొట్టా అంతే. ఆ పదంలో నుంచి కొన్ని వాక్యాలు, దాదాపు 100-200 వాక్యాలు వస్తాయి. అందులో మనకి ఏది వాక్యం కావాలో మనం ఏ వాక్యం కోసం చూస్తున్నామో వెతుక్కోవాలి. మొత్తం చదువుతూ ఉంటే ఆత్మీయంగా బలపడతాం. అవునా? మనకు కావలసిన వాక్యం మనకు అంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు గారు దేవునికి దగ్గరగా ఉన్నవాడు హృదయానుసారం. మనం కూడా అలా అవ్వాలి. అందుకనే ఈ కీర్తనలు చదివేది మనం కూడా అలాగా తయారవ్వాలి. చూడండి, సమాధాన పరిచాడు. చూడు తర్వాత, తమతో సమాధానముగా ఉన్న పురాతన కాలం మొదలుకొని ఆశయుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. తనతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమితులు. చూడండి, ఈ లోకస్తులు ఎలాగున్నారు చూడండి. లోకంలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు చూడండి. వారి పరిపాలన ఎలా ఉన్నాయో చూడండి. ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఇక్కడ అదే, తమతో సమాధానంగా ఉన్న వారిని వాడు బలాత్కారం చేస్తారంట. బలాత్కారం అంటే వాడు దోచుకుంటారు. తమతో సమాధానంగా ఉన్న వారినే దోచుకుంటారు. అలాంటి స్థితిలో ఉన్నారు మనుషులు ఈరోజు. ఈ మాటలు ఎప్పుడో రాయబడ్డాయి. ఓకే, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నూపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. తీయటి మాటలు మాట్లాడతారు. హృదయం ఎలా ఉంటుంది? మాటలు తీపి. మాటలు ఎలాంటివంట? వరదీసిన కత్తులే.
వరదీసిన కత్తులు అంటే సిద్ధంగా ఉన్నారు వధించడానికి. వరదీసిన కత్తులు అంటే వధించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కత్తి ఎక్కడ ఉంటుంది? వరలో ఉంటుంది. అర్థమైందా? వాడు ఆల్రెడీ వరలో నుంచి బయటికి తీసాడు అంటే సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ వాడు సిద్ధంగా లేకపోతే వాడు అవతల వాడు వచ్చేదాకా వాడు అలాగే వరలో కత్తుంచుకున్నాడు అనుకో, లేట్ అయితే వీడికి నష్టం కదా. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? ముందే తీసేసి ఉంచి వేసేస్తాడు. అందుకని వాడి మాటలు ఎలాంటివంట? వరదీసిన కత్తులు అంటే తీయటి మాటలు మాట్లాడే వాడి యొక్క మాటలు అలా ఉంటాయి. హృదయంలో చేదు, బయటికి మాత్రం తీపి. చాలా జాగ్రత్త. నీ భారము యెహోవా మీద మోపుము, అయితే ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఈ మాటను ఎంతమంది మనము అనుసరిస్తున్నాం? నీ భారము యెహోవా మీద మోపుము. ఎంతమంది నిజంగా ఆయన మీద మోపుతున్నాం? మోపి ఆయన సన్నిధిలో ఉంటున్నాం. మోపం అంటే మనం బాధల్లో ఉన్నా తీసుకుంటాం అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం ఉంటాం కదా. మనం ఏం చేస్తున్నాం అంటే అదే చేస్తున్నాం. కొంచెం ఏదో బాధ కలుగుతుంది, ఏడుస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, తర్వాత ఏం చేస్తున్నాము? దాని గురించే, మన బాధల గురించే మనము బాధపడతా ఉన్నాము. ఇంకా మన పనులు మనము చేసుకుంటా ఉన్నాము. మనం ఇంకా ఆయన వాక్యాన్ని బట్టి ఉంటున్నామా లేదా లేదా మాత్రం మనకు గుర్తుండదు. మన బతికి ఎక్కడ అనే కదా. యెహోవా మీద మోపినప్పుడు ఎలా ఉండాలి? ఆయన మీద మోపినట్టు ఆయన దగ్గర ఉండాలి కదా. ఆయన భారాన్ని తీసివేసేదాకా ఆయనతో ఉండాలా లేదా? మరి మనం ఉండట్లేదు. మరి ఇప్పుడు పొద్దు ఆ భారం ఎప్పటికీ అలాగే ఉంటుందిగా. మరి ఇంక ప్రభువా 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 నా భారం తీసేయండి ఇంకే ఆయన పోతుంది. ఇంకా ఎప్పుడు అంతేనా? రోజు అదే ప్రార్థన. అవునా? జస్ట్ ఏదో మాట పలుకుతున్నాం అంతే. ప్రభువా నా భారం తీసేయి ప్రభు, నా వేదన తీసే ప్రభు అని పలుకుతున్నాం అంతవరకే. ఆయనతో ఉండట్లా. మెయిన్ మనం చేసే తప్పు ఏంటంటే ఆయనతో ఉండట్లేదు. ఆయన మీద మోపి ఆయనతో ఉండాలి. ఏంటి? ఏ భారం ఉందో ఆయన దగ్గర పెట్టాలి. ఎస్, మోకరించాలి, పెట్టాలి, మోకరించాలి, పెట్టాలి, మోకరించాలి. ఎస్, ఓకే, చేసాం ప్రార్థన. దేవుడు ఒక నిశ్చయితనిస్తాడు. మన హృదయంలో ఒక ధైర్యాన్ని కలిగిస్తాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు ఒక నిశ్చయితను కలిగిస్తాడు. అది అనుభవించాలిగా. ఆయన మీద భారం మోపి ఆయన దగ్గర ఉంటే మనం తప్పనిసరిగా దాన్ని ఆ రోజే అనుభవిస్తాం. ఆ రోజు కాదు, ఆ రోజు సమాధానం మరలా తర్వాత రోజు ఉంటాం. సమయం అంతా ఆయనతో గడుపుతాం. మరలా తర్వాత అంటే ఆ భారం పోయి సమాధానం మన హృదయంలో కలిగేంత వరకు ఆయనతో మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కాబట్టి నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవా, నాశన కోపమును నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మన ప్రార్థన, నీ యందు నేనైతే నీ యందు నమ్మిక ఉంచాను. నీతిమంతులను ఆయన కదలనీయడు. నీతిమంతులుగా చెప్పుకునే మనము కదలని స్థితిలో చెక్కు చెదరకుండా బలంగా నిలబడాలి అంటే ఆయన సన్నిధిలో మనము ఎప్పుడు కూడా ఆయన్ని ధ్యానిస్తూ ఆయనకు మొరపెట్టే వారిగా మనం ఉండాలి. వేళ మనం ఆయన్ని ధ్యానిస్తూ ఆయన మొరపెట్టకుండా ఉంటే మనం కదిలిపోతూ ఉంటాం. మరి నీతిమంతులను ఆయన కదలనివ్వడు, మనమే కదులుతున్నాం. అవునే కాదు? ఆయన అయితే కదలనివ్వట్లేదు నీతిమంతుల్ని, మనం మాత్రం కదిలిపోతున్నాం, చెదిరిపోతాం. కాబట్టి ఈ ప్రవణత మీద జీవిస్తాం. మాటలు బట్టి చాలా జాగ్రత్తగా జీవించుదాం. దేవునితో ఎక్కువ గడపడానికి తాపత్రయపడదాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దావీదు గారు దేవుని ధ్యానిస్తూ మొరపెడతాం. అందుకనే మనం కూడా ఆయన మీద మన భారాన్ని వేసి అదే ప్రార్థన సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం అంటే దినమెల్ల ఆడ కుదిరిద్దండి మాకు కదా. సరే, దినమెల్ల కుదరదు. కొంచెం సమయం కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నాం కదా. అవునా? ఇప్పుడు అరగంట, గంట, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు,
5 గంటలు, 4 గంటలు, 3 గంటలు, ఒక్కోసారి అయితే ఒక్కోసారి కావాలి 3 గంటలు, గంట గంటన్నర డైలీ గంటన్నర. ఆయనేమో మనకేమో గోల్డెన్ ఆశీర్వాదాలు ఇవ్వాలి, మనం మాత్రం ఆయనకి గంట ఇస్తున్నాం. గంట కూడా అంటే దేవునికి ఇంకేమైనా ఉందా? అందుకని వాళ్ళందరూ ఎన్నింటికి వచ్చారు? స్టార్ట్ అయింది 11:20 స్టార్ట్ అయింది. అమ్మా? ఇంకా రాలే, తీరలేదు ఇంకా. ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. అయితే దేవుని ఘనమైన నామాన్ని కలిగిన దేవుడి మాటలు బట్టి దేవుని తన గొప్పతో తన ఆత్మగా ఆశీర్వదించిన కాక సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని